మందకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఎస్సీ చర్చీలకు వెళ్ళేటువంటి ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పి చాలా అనర్గళంగా అనేక సంగతులు సమాజం దృష్టికి తెచ్చారు. చాలా సంతోషం, నేను హర్షిస్తున్నాను. మాల సామాజిక వర్గానికి చెంది, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెంది వారి యొక్క సామాజిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా సుప్రీంకోర్టు నుండి మరి ఇలాంటి రిజర్వేషన్ అన్నది మీకు పోతుంది అని తీర్పు రావడం, దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు, విమర్శించారు. అది అన్యాయం అంటూ ఆయన గళం విప్పి చెప్పారు. చాలా సంతోషం. నేను కూడా దీంతో ఏకీభవిస్తున్నాను. నేను కూడా మందకృష్ణ గారితో ఏకీభవిస్తున్నానండి. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు అన్నది 1950కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి తీర్పు వచ్చింది అన్నది వాస్తవం. సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఇది న్యాయబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కూడా కాదు. మళ్ళా వినండి ఒక మాట. కేవలం 1950s ఆర్డర్ ప్రకారంగా దాన్ని బేస్ చేసుకొని ఒక పాస్టర్ గారి విషయంలో, నువ్వు చర్చిలో పాస్టర్గా ఉన్నావు గనక, క్రిస్టియానిటీలోకి వెళ్ళావు గనక, క్రిస్టియానిటీలో కుల వివక్ష లేదు గనక నువ్వు నీ ఎస్సీ హోదాను పోగొట్టుకున్నావు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా నీకు అధికారం ఉండదు, వాటిని మీరు పోగొట్టుకున్నట్లే అంటూ ఒక తీర్పునిచ్చింది. నోట్ దిస్ పాయింట్. అందరి కోసం కొత్త చట్టం కానే కాదు, రీఅఫర్మ్ చేసింది. దట్స్ ఇట్. గుర్తు చేసింది, ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కానీ ఇది అన్యాయం. ఎందుకని నేను చెప్పటం కాదు, మందకృష్ణ గారు చెప్పటం కాదు, షర్మిలమ్మ కూడా మాట్లాడింది. షర్మిల మాట్లాడిన మాటలు బట్టని కూడా కాదు, లేదా ఇంకా కొంతమంది మేధావులు, ఏమండి జర్నలిస్టులు, న్యాయబద్ధంగా జర్నలిజాన్ని కొనసాగించేవారు కూడా ఈ విషయం మీద గళం విప్పి ఇది అన్యాయం అంటూ ఖండించారు. చాలా సంతోషం. ఎట్లాగా? మన ఆర్టికల్ 14-15 ప్రకారం సమానత్వం. మరి హిందుత్వంలో సమానత్వం ఎక్కడుంది? సమానత్వం లేనప్పుడు సమానత్వపు చట్టాలు చేయాలి, కానీ హిందుత్వానికి భరోసాగా, హిందుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఏంటి? అదే సమయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ ఆర్టికల్స్ని కూడా మనం క్లియర్గా చదివితే 18 ఏళ్ళు నిండిన తర్వాత, 19 ఏళ్ళు వచ్చిన తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా భారతదేశంలో ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, మత స్వేచ్ఛ ఉంది. మరి ఈ తీర్పు ఏంటి? మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉంది కదా, అన్యాయంగా ఉంది. కేవలం ఎస్సీలకు మాత్రమే ఇది వర్తించదు, ఎస్టీలకి వర్తిస్తుంది చర్చికి వెళ్ళిన. మరి ఓసీలకు, క్రిస్టియానిటీలోకి వస్తే బీసీ వర్తిస్తుందా? వర్తించదు. ఇదేం అన్యాయం? అదంతే. ఎస్సీ అయినటువంటి వ్యక్తి చర్చిలోకి వెళ్తే బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, మరి ఓసీలో ఉన్నటువంటి వ్యక్తి దిగువకు వచ్చి చర్చికి వస్తే అతనికి బీసీసీలో ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చుగా? కుదరదు. ఓసీలో అలా ఉండిపోవడమే, దేనికి చెందకుండా ఉండిపోవడమే. ఏదో దానికి ఏదో పెట్టారులేండి, అది వేరే విషయం. చూసారా? దీని మీద మాట్లాడుతూ చాలా చక్కగా, చాలా అద్భుతంగా మందకృష్ణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్స్ అండి. అయితే అదే సమయంలో చర్చిలోకి వెళ్ళినప్పుడు మా మాల సోదరులు, మా మాదిగ సోదరులు భక్తులుగానే మిగిలిపోతున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కూడా కొంత నిజం లేకపోలేదు. అయితే ఇక్కడ ఆయన మరిచిపోయిన ఇంకోటి సంగతి ఏంటంటే, మాలలు కానీ మాదిగలు కానీ దళిత సోదరులైనటువంటి వారు మాత్రమే భక్తులుగా ఉన్నారా? కాదే. కమ్మాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, రాజులు కానీ, రెడ్డిస్ కానీ, వెలమ కానీ, ఇంకా ఏదన్నా కానీ, అంటే కులాలు ఎత్తుతున్నందుకు క్షమించండి. అంటే విషయం మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి కనుక సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను, సందర్భాన్ని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను, అంతే. తప్పుగా భావించొద్దు. వీళ్ళంతా అందరూ పాస్టర్లు అయిపోతున్నారా? లేదు. వాళ్ళు కూడా భక్తులుగా ఉంటున్నారు చర్చిలో. ఇప్పుడు మా చర్చి ఉందండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేనున్నాను, ఒక ఎస్సీ క్యాండిడేట్గా ఉన్నటువంటి నేను మా తాతల కాలంలో, మా తండ్రుల కాలంలోని బీసీసీగా మారాను. ఓకే, ఇక్కడ రాజులు ఉన్నారు,
ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, లేకపోతే నాయుళ్ళు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ఫ్యామిలీ చర్చిస్ ఉన్నాయి. రెడ్డీస్ అయితే ప్రక్కనే వాళ్ళు అచ్చంగా సపరేట్ చర్చినే కట్టుకున్నారు. మరి వాళ్ళంతా పాస్టర్లు అయ్యారా? లేదు, వాళ్ళు విశ్వాసాలుగా కూర్చుంటున్నారు, నేను బోధిస్తున్నాను. అట్లాగే కలవరి టెంపుల్ సతీష్ గారిని, జైపాల్ గారిని, అట్లాగే జాన్ వెస్లీ గారిని, షర్మిల భర్త అనిల్ గారిని, ఇలాగ కొంతమంది ప్రముఖ వేత్తల ఫొటోస్ను వాళ్ళు ప్రచురం చేసి ఒక వీడియో పెట్టి, దళితులు ఇంకా భక్తులే కానీ అగ్రకులాలే వాళ్ళు పాస్టర్లుగా ఇక్కడ ఉంటున్నారు, సమానత్వం ఎక్కడుంది, సమాజంలో చర్చిలో కూడా ఈ వివక్ష ఉంది అంటూ కొంచెం దాన్ని అంటే ఎస్సీలైనటువంటి వారికి అండగా ఉండే రీతిగా మాట్లాడుతూ ఇక్కడ ఒక సరిహద్దును ఆయన క్రాస్ చేశాడు అని నాకు అనిపించింది. క్రైస్తవ మత ప్రచారాన్ని 99% ప్రభావితం చేసే పెద్ద ఫాదర్ల పేరు, పాస్టర్ల పేరు, బ్రదర్స్ పేరు మీకు చదివి వినిపిస్తా. ఇలా ఒక్క దళితుడి పేరు చెప్తే నేను 100 ఏళ్ల క్రితం 4 పేరు చెప్పాను, 100 ఏళ్ల తర్వాత 10 మంది పేరు చెప్తా. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు, చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. ఓకే, ఆయన పెద్ద ప్రచారకుడు అని చెప్పి మా బ్యాచ్, ఆయన గొప్ప ప్రచారకుడు అని చెప్పి వీళ్ళు వెళ్తారు. అక్కడ దాకా ఎదగరు వీళ్ళు, కానీ ఎక్కడికి వెళ్తారు? ప్రచారకుడు ఎవరు అని. ఇప్పుడు మీరు చూడండి, ఒకే చోట ఉండి 100 చోట్ల వీడియో, అది కెమెరాలు పెడతారు. ఏంటిది అది? డిజిటల్ సంబంధించిన పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్, లక్షల మందిని ప్రభావితం చేసే బ్రదర్ సతీష్ కుమార్ ఓసీ కాపు. ఓకే, ఓసీ కాపు. బ్రదర్ కే పాల్ ప్రపంచ సువార్థికుడే, మనందరూ తెలుసు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ప్రభావితం చేసే వ్యక్తి, కాపు. ఓకే, బ్రదర్ జాన్ వెస్లీ, బ్రదర్ రాజమండ్రికి చెందిన జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. విజయ్ పాల్ రెడ్డి, బ్రదర్ విజయ్ పాల్ రెడ్డి చాలా ప్రభావితం చేస్తున్నాడు. జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ, జయప్రకాష్ పాల్ బ్రాహ్మణ. శ్యామ్ కిషోర్, పాస్టర్ శ్యామ్ కిషోర్ ఓసి కమ్మ. ఓకే, ఓసి కమ్మ. స్టిఫెన్ పాల్, పాస్టర్ పీజే స్టిఫెన్ పాల్ ఓసి బ్రాహ్మణ. ఓసన్న మినిసిస్ జాన్ వెస్లీ కాపు. పాస్టర్ శాలెం రాజ్ బీసీ. నిజంగా లెక్కలు తీస్తే ఎస్సీలు మాలానండి, మాదిగ సోదరులనండి, మాల సోదరులనండి, వీళ్ళే ఎక్కువ మంది పాస్టర్స్ ఉన్నారు. అగ్రకులాల్లో మెయిన్ చర్చిల్లో ఉంటే ఒకవేళ ఒకరిద్దరు లేక ఒక నలుగురు ఉంటే ఉండొచ్చు. అయితే దాన్ని మనం కౌంట్ చేయడానికి లేదు కదా, దేవుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు అంతే. అయితే ఇక్కడ కూడా ఏదో వివక్ష ఉందా అన్న భావన ప్రజల్లోకి వెళ్తుంది, క్రిస్టియానిటీలోకి వెళ్తుంది. దాన్ని నేను ఖండిస్తున్నాను. వివక్ష లేదండి. సరే, ఎక్కడన్నా ఏదన్నా చిన్న వ్యత్యాసాలు, చిన్న తేడాలు ఎక్కడన్నా కనబడి ఉండొచ్చేమో, అవి చెప్పుకోదగ్గవు కావు నా దృష్టిలో. ముఖ్యంగా చర్చ్ అనగానే ఈక్వాలిటీ, చర్చ్ లవ్. చూసారా, చర్చ్ అనగానే ప్రేమ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సోదరభావం ఉంటుంది. బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారు, అన్న అక్క అని పిలుచుకుంటారు, డాడీ మమ్మీ అని పిలుచుకుంటారు. ఇది చాలా మంచిది. కనుక ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి 90% ఎస్సీలే పాస్టర్స్గా ఉన్నారు. వాళ్ళు మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, ఇంకా బలహీనమైనటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వారు అయి ఉండొచ్చు. ఇక్కడ పాస్టర్స్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పాస్టర్స్ అవుతారు. కనుక చర్చిలో సమానత్వం లేదు, కార్పొరేటివ్ చర్చిలకు కూడా మరి పెద్ద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే లీడ్ చేస్తున్నారు అన్న భావన తప్పు.
అది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. అయితే మందకృష్ణ గారి మాటలు నేను తప్పు పట్టట్లేదు కానీ ఈ అంశంలో, కానీ ఇక్కడ కొంచెం ఆయన సరి చేసుకోవాలి, లేదా ఈ విషయాలు మీరు సరిగా అర్థం చేసుకోగలగాలి అనే నేను ఈ పోస్టుని మీ దగ్గరికి తెస్తున్నా. ఓకే అండి. కనుక సతీష్ కుమార్ గారు కావచ్చు, జైపాల్ గారు కావచ్చు, జాన్ వెస్లీ కావచ్చు, హోసన్న మినిస్ట్రీలో కావచ్చు, ఓకే. సో ఇట్లాగున ఇప్పుడు మన విజయవాడలో మన సోదరులు ఉన్నారు, పాల్ గారు, ఇమాన్యుయల్ పాల్ గారు కావచ్చు, ఓకే. ఇంకా ఉంటే డిఫరెంట్ క్యాస్టెస్ నుంచి ఉండొచ్చు, కానీ టోటల్గా ఎస్సీలైనటువంటి వారే ఎక్కువ మంది చర్చెస్ రన్ చేస్తున్నారు. ఎస్సీలైనటువంటి వారు కూడా మంచి మంచి చర్చిలు కట్టుకొని గొప్పగా సేవలో వాడబడుతున్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏదో మనకు అవసరమైంది కనుక దీన్ని అడ్డం వేసుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, న్యాయాన్ని న్యాయంగా మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుకోవాలి. మన అవసరం కోసం ఏదో ఒకటి కవర్ చేసుకుని మాట్లాడకూడదు అన్నది నా భావన. సరే, మందకృష్ణ గారు మారు మనసు పొందేదో లేదో నాకు తెలియదు, మరి ఆయన క్రైస్తవునిగా జీవిస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదండి. నిజ క్రైస్తవుడైతే వీటిని ఒప్పుకోరు, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారు కనుక నేను ఒక క్రైస్తవ బోధకునిగా ఈ విషయాల్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నా. ఎనీవే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కనుక ఇది ఫైనల్ అని ఎవరు అనుకోబాకండి. ఫైనల్ కానే కాదు. నిజానికి ఇద్దరితో కూడిన ధర్మాసనం ఈ చట్టం లేకపోతే ఈ తీర్పు ఇచ్చింది. దీని మీద మరలా సరైనటువంటి పద్ధతిలో పందాలు వెళితే ఈసారి 3 లేదా 5 కలిసిన బెంచ్ నుంచి ఒక తీర్పు రావాల్సి ఉంటుంది. ఇది ఒక లెక్క. లేదా చట్టసభలో, లోక్సభలో 2/3 చూసారా, 2/3 వంతు మెజారిటీ ఏదైనా చట్టం చేస్తే రాజ్యాంగంలో కూడా మార్పులు చేసుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఫైనల్ అయిపోయిందేమో, క్రైస్తవులకి ఏదో పెద్ద సావు వచ్చి పడింది అన్నట్టుగా మీరు భావించకండి. అన్నీ లేని వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఆనందంతో కొంతమంది గంతులేస్తున్నారు, అబ్బో భలే వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఇది ఎండింగ్ కాదు, జస్ట్ ప్రారంభమే. ఇది అంటారు కదా, ముగింపు కాదు, ఇది ప్రారంభమే. కనుక అది కూడా ఒక వ్యక్తి విషయంలోనే, అందరికి వర్తించేది కూడా కాదు అది. కనుక ఈ విషయానికి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా సరే ఆ ఒక వ్యక్తి విషయం అయినా కొంతమేర క్రిస్టియానిటీకి డ్యామేజ్ కలిగేటట్లుగా తీర్పు వచ్చేలాగున రాజకీయ బడా నాయకులు న్యాయమూర్తులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అని అనుమానం కలుగుతుంది ఇలాంటి తీర్పులు మనం విన్నప్పుడు. దేవునికే తెలియాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను చెప్పాను. కనుక క్రిస్టియానిటీలో సేవకుల మధ్య, సేవ చేసే సంఘాల మధ్య, చర్చిల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకూడదు. మతాన్ని బట్టి, కులాన్ని బట్టి చర్చిలు కట్టారు, గొప్పవాళ్ళు అయ్యారు, ప్రేమిస్తున్నారు, ప్రేమించబడుతున్నారు అన్నది మనం చర్చిలోంచి దాన్ని తరిమికొడదాం. మనందరం ఈక్వల్గా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి. ఈ విషయంలో అందరం మెలకుగా ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.